హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, మోహన్ ద్వారా కళ్యాణ్ గురించి తెలుసుకున్న రాజేశ్వరి మోహన్తో కలిసి ఆవేశంగా ఐశ్వర్య నిలయానికి వస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. రాజేశ్వరి గారు మోహన్ గుమ్మంలోకి అడుగుపెట్టి లోపలికి వెళ్ళడంతోనే, కళ్యాణ్ ఎక్కడున్నావు, బయటికి రా అంటూ మోహన్ ఇల్లంతా వెతుకుతూ అరుస్తుంటాడు. ముందు రాములమ్మ వాళ్ళని చూసి దగ్గరికి వచ్చి, మీరా, రండి కూర్చోండి అని అంటుంది కాస్త కంగారుగా. మేమిక్కడ తీరిగ్గా కూర్చోడానికి రాలేదు. ఆ కళ్యాణ్ ఎక్కడున్నాడో ముందు పిలువు అంటుంది రాజేశ్వరి కోపం తెచ్చుకుంటూ. కళ్యాణ్ ఎక్కడ ఉన్నావు, త్వరగా రా అంటూ మోహన్ ఇంకాస్త గట్టిగా కేకలు వేయడంతో పైన మైథిలి దగ్గర ఉన్న కళ్యాణ్కి మోహన్ కేకలు వినిపించి అనుమానపడుతుంటాడు. ఎవరో పిచ్చిగా అరుస్తున్నారు బావా అంటుంది మైథిలి పిచ్చితనంతో చూస్తూ. నువ్వు ఇక్కడే ఉండు మైథిలి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాడు కళ్యాణ్. వద్దు బావా, నేను లేకుండా నువ్వు ఒంటరిగా వెళ్తే మళ్ళీ లోయలో పడతావు, నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటుంది అమాయకత్వంగా. అలా ఏమీ జరగదురా, వెంటనే వస్తాను కదా, ప్లీజ్ నా మాట విను అంటూ అభిమానంగా తన తల నిమురుతూ నచ్చ చెప్తుంటాడు. సరే బావా, మనం తొందరగా రావాలి, లేకపోతే లోయలో పడతావు అని అంటుంది. అప్పటికే మోహన్ ఇంకా కేకలు వేస్తూనే ఉంటాడు. అనసూయం గారికి కూడా ఆ కేకలు వినిపించి కాస్త కంగారుగానే వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ రాజేశ్వరి, తిరుపతి నుండి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. కానీ రాజేశ్వరి గారు సమాధానం చెప్పకుండా అనసూయం గారి వైపు కోపంగా చూసి తల తిప్పుకుంటుంది. మోహన్ కూడా అదే కోపంలో అనసూయం గారిని చూస్తూ, ముందు మీ ముద్దుల మనవణ్ణి కిందికి రమ్మని చెప్పండి అంటాడు. వెంటనే వచ్చేస్తాను మైథిలి, నువ్వు మాత్రం బయటికి రాకు అని చెప్పి కళ్యాణ్ ఆ రూమ్లో నుంచి బయటకు వస్తాడు. కళ్యాణ్ రూమ్ నుంచి బయటకు రాగానే కిందున్న మోహన్ రాజేశ్వరి గారిని చూసి గిల్టీగా తలదించుకుంటూ కిందికి వస్తుంటాడు. ఆర్య, అర్జున్ కూడా అప్పుడే వచ్చి ఆవేశంగా ఉన్న వీళ్ళిద్దరిని చూసి పైనుంచి కళ్యాణ్ రావడం చూసి కంగారు పడుతూ, మోహన్, కొంచెం మేము చెప్పేది వినండి, దయచేసి మీ ఆవేశాన్ని తగ్గించుకోండి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు అర్జున్. ఏంటి ఇంకా మీరు చెప్పేది, మేము వినేది? ఈరోజు కళ్యాణ్ అంతు చూడటానికే మేము ఇక్కడికి వచ్చాము అంటాడు మోహన్ కోపంతో. మోహన్ అరుపులు మైథిలికి గట్టిగా వినిపిస్తూ, నేను లేకుండా మా బావ వెళ్ళిపోయాడు, మా బావ లోయలో పడతాడో ఏంటో అని అనుకుంటూ బాధగా కూర్చుంటుంది. కళ్యాణ్ మోహన్ ఆవేశాన్ని చూస్తూనే రాజేశ్వరి గారికి ఎదురుగా వచ్చి దోషిలా నిలబడతాడు. కళ్యాణ్ని చూడగానే రాజేశ్వరి గారి ఆవేశం కట్టలు తెచ్చుకుంటూ కళ్యాణ్ని ఆ చంపన ఈ చంపన కొడుతుంటుంది. అర్జున్, ఆర్య ఆపడానికి దగ్గరగా వస్తుంటే కళ్యాణ్ రావద్దు అన్నట్టుగా వాళ్ళకి చెయ్యి అడ్డు పెడతాడు. కళ్యాణ్ చేయి చూసి ఈ ఇద్దరు బలవంతంగా ఆగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు. అనసూయం గారు తన ముందే మనవణ్ణి కొట్టడం తట్టుకోలేకపోతున్నా బాధతో మౌనంగా చూస్తుండిపోతుంటుంది. కళ్యాణ్ దెబ్బలు తింటుంటే మోహన్ కసిగా పిడికిలి బిగించి చూస్తుంటాడు. అప్పుడే మైథిలి రూములో నుంచి బయటకొచ్చి పైనుంచే కళ్యాణ్ అలా కొట్టడం చూసి ఏడుస్తూ, వద్దు, మా బావని కొట్టొద్దు అంటూ మెట్లు దిగి ఫాస్ట్గా కిందికి వస్తుంటుంది. మోహన్తో సహా అందరూ మైథిలి వైపు చూస్తుంటారు. కానీ రాజేశ్వరి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక కళ్యాణ్ని కొడుతూనే ఉంటుంది. కళ్యాణ్ కూడా మారు మాట్లాడకుండా ఆవిడ వేసే శిక్షను మౌనంగా అనుభవిస్తుంటాడు. మైథిలి వాళ్ళని చూసి భయపడుతూనే, వద్దు, మా బావని కొట్టొద్దు అంటూ మైథిలి వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వచ్చి కళ్యాణ్ని కాస్త పక్కకి లాగుతుంది. మైథిలి, నువ్వాగు, ఇతను నీకు చాలా అన్యాయం చేశాడు అంటూ మైథిలికి అడ్డు చెప్తాడు మోహన్. మైథిలి, నువ్వెందుకు వచ్చావురా, పైకి వెళ్ళు అంటాడు కళ్యాణ్ తన వైపు చూస్తూ. ఈవిడ ఎందుకు బావా నేను కొడుతుంది అంటూ ఏడుస్తూనే అడుగుతుంది మైథిలి. మైథిలి అలా బావా అని పిలవడం చూసి కళ్యాణ్తో ప్రవర్తించే తీరుని చూస్తూ రాజేశ్వరి, మోహన్ కూడా ఆశ్చర్యపోతుంటారు. మీరందరూ వెళ్ళిపోండి, మా బావని కొట్టొద్దు అంటూ ఏడుస్తుంటుంది మైథిలి. నీకు పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నావు మైథిలి,
వీడు నీ జీవితంలో చేసిన దుర్మార్గాలని మర్చిపోయావు మైథిలి అంటాడు మోహన్ ఆవేశంగా. లేదు, మా బావ దుర్మార్గులు చేయలేదు. మా బావ మంచోడు. మా బావని కొడుతున్న మీరే మంచివాళ్ళు కాదు. మా బావని కొట్టొద్దు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కానీ మోహన్ తన మాటల్ని పట్టించుకోకుండా ఆవేశంగా కళ్యాణ్ దగ్గరకు వచ్చి షర్ట్ కాలర్ పట్టుకొని, అసలు ఐశ్వర్య నిలయానికి నువ్వెందుకు వచ్చావు? ఏ హక్కుతో ఇక్కడ ఉంటున్నావు అంటూ మోహన్ కళ్యాణ్ మీదకి చెయ్యెత్తుతాడు. మా బావని కొట్టకు అని మైథిలి అడ్డుపడుతుండగానే ఆగు అని అనసూయమ్మ గారి గొంతు ఆవేశంతో గట్టిగా వినిపిస్తుంది. దాంతో మోహన్ ఆ చెయ్యిని గాల్లోనే ఉంచుతాడు. మైథిలితో సహా అందరూ అనసూయం గారి వైపు చూస్తుంటారు. అనసూయం గారు మోహన్ దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ, నా మనవణ్ణి పట్టుకొని ఐశ్వర్య నిలయానికి ఎందుకు వచ్చావని అడగటానికి అసలు నువ్వెవరు? ముందు నువ్వు ఏ హక్కుతో నా మనవణ్ణి అలా అడుగుతున్నావో చెప్పు అని అడుగుతుంది ఆవేశంగా. మోహన్ దగ్గర సమాధానం లేక మౌనంగా చేయి దింపుతాడు. ఈ పాటికి మైథిలి నీ భార్య అయ్యుంటే నా మనవణ్ణి ఇలా అడిగే హక్కు ఉండేదేమో, కానీ నా మనవరాలకి నువ్వు ఇంకా పరాయి వాడివే. అలాంటప్పుడు ఏ హక్కుతో నా మనవణ్ణి నిలదీస్తున్నావు అని అడుగుతుంది అనసూయం గారు. తప్పు చేసిన మనిషిని నిలదీయటానికి బంధుత్వాలు అవసరం లేదు బామ్మగారు, సాటి మనిషి అయితే చాలు అని అంటాడు మోహన్. ఇక్కడ మైథిలి బంధువులు లేకపోతే సాటి మనిషిగా నువ్వు అడుగుతుంటే ఊరుకునేదానేమో, కానీ ఇక్కడ ఆల్రెడీ రాజేశ్వరి నా మనవని శిక్షిస్తూనే ఉంది. నా మనవరాల్ని పెంచిన తల్లిగా నా మనవడు చేసిన తప్పును నిలదీయటానికి ఒక్క రాజేశ్వరికి మాత్రమే హక్కు ఉంది. నీకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు తప్పుకో మోహన్ అంటుంది అనసూయం గారు. ఏంటి పిన్ని ఇది? అన్యాయం అయిపోయిన మీ మనవరాల గురించి వదిలేసి తప్పు చేసిన మీ మనవడి సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది రాజేశ్వరి గారు. అలా సపోర్ట్ చేసేదాన్నే అయితే నా మనవడి మీద నీ చేతి దెబ్బ ఒక్కటి కూడా పడనివ్వకపోయేదాన్ని రాజేశ్వరి. నా మనవడు తప్పు చేశాడు కాబట్టే మైథిలిని పెంచిన తల్లిగా నువ్వు వాడికి శిక్ష విధించే హక్కు ఉంది కాబట్టే నేను మౌనంగా చూస్తుండిపోయాను అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. పెంచిన తల్లి అని అంటున్నారు కానీ మైథిలి నాకు కన్న కూతురు కంటే ఎక్కువ పిన్ని. తన జీవితం అన్యాయం అయిపోతుంటే ఈ తల్లి గుండె తట్టుకోలేకపోతుంది. సంబంధం లేని వాళ్ళు కూడా నా కూతురు గురించి మీ మనోడి గురించి తప్పుగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. అసలు నా కూతురుతో మీ మనవణ్ణి ఒకే రూమ్లో పడుకోబెట్టడానికి మీ మనసు ఎలా ఒప్పింది? మీ మనవడి కోసం మీ మనవరాల జీవితం నాశనం చేస్తారా అని అడుగుతుంది రాజేశ్వరి ఆవేశంగా. పొరబడుతున్నావు రాజేశ్వరి, ఇక్కడ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడు. నీ కూతురు నా మనవని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికీ కూడా మీ ముందే నీ కూతురు నా మనవని పట్టుకొని నిలబడి ఉంది. ఒకసారి అటు చూడండి అంటూ వాళ్ళని చూపిస్తుంది అనసూయం గారు. అందరూ అటువైపుగా చూసేసరికి మైథిలి కళ్యాణ్ మోహన్ చేతిలో తీసుకొని, నిన్నెందుకు కొడుతున్నారు బావా వీళ్ళందరూ అని ఏడుస్తూ అడుగుతుంటుంది. మైథిలి ప్రవర్తన చూసేసరికి రాజేశ్వరి దగ్గర కూడా సమాధానం ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో కళ్యాణ్ మైథిలి రూమ్లో పడుకున్నాడు కానీ కావాలని పడుకోలేదు రాజేశ్వరి. వాళ్ళ మధ్య తప్పు జరుగుతుందని మీరు భయపడటానికి ఇప్పుడు నా మనోడు ఇంతకు ముందులా కాదు, చాలా మారిపోయాడు. ఇప్పుడు వాడు కడిగిన ముత్యం. మైథిలి విషయంలో వాడు చేసిన ప్రతి తప్పుకి అనుక్షణం పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారు. ఇప్పుడు నా మనోడు అదే శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటుంది అనసూయం గారు. బావా, నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళు మళ్ళీ నిన్ను కొడతారు. మనం వెళ్ళిపోదాం బావా అంటూ మైథిలి కళ్యాణ్ చేపట్టుకొని లాక్కొని వెళ్ళబోతుంటే, వద్దు మైథిలి, ఏం కొట్టరు, ఇక్కడే ఉందాం అంటూ కళ్యాణ్ మైథిలికి నచ్చ చెప్తుంటాడు. చూడు రాజేశ్వరి, మా కళ్యాణ్ చేసిన తప్పులకి నువ్వు ఆవేశపడటంలో తప్పు లేదు. దానికి నేను ఏమీ అనడం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితుల గురించి కూడా కాస్త ఆలోచించు. కళ్యాణ్ మైథిలిని ఇప్పుడు ఎలాంటి తప్పుడు భావంతో చూడటం లేదు. తన కొడుకుతో సమానంగా మైథిలిని పసిపాపలా చూస్తున్నాడు. అది కాస్త అర్థం చేసుకో అంటుంది అనసూయం గారు. లేదండి, నా కూతురికి జరిగిన అన్యాయానికి నేను ఇక ఎవరిని నమ్మదలుచుకోలేదు. నేను నా కూతురిని తీసుకుని వెళ్ళిపోతాను. ఒక్క క్షణం కూడా నేను తన్ని ఇక్కడ ఉండనివ్వను
అంటూ మైథిలి దగ్గరికి వస్తుంటుంది రాజేశ్వరి. మైథిలిని తీసుకెళ్తాను అనగానే కళ్యాణ్ భయపడుతుంటాడు. రాజేశ్వరి మైథిలి దగ్గరికి వచ్చి, అమ్మ మైథిలి, నేను మీ అమ్మనిరా, కాస్త నన్ను గుర్తుపట్టవే, నీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంటుంది రాజేశ్వరి. కానీ మైథిలి భయపడుతూనే, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ వద్దు, మా బావని కొట్టావు కదా, నువ్వు మంచిదానివి కాదు, వెళ్ళిపో అంటూ కళ్యాణ్ వెనుకగా వచ్చి దాక్కొని అమాయకంగా అంటూ ఉంటుంది. మైథిలి, తప్పు, అలా మాట్లాడకూడదు, తను మీ అమ్మగారు అంటూ కళ్యాణ్ తనని ముందరకు తీసుకొచ్చి రాజేశ్వరి ముందు నిలబెడతాడు. రాజేశ్వరి మైథిలి చేపట్టుకొని, మన ఇంటికి వెళ్దాం రామ్మా అని అంటుంది. మైథిలి భయంతో చూస్తూ, ఇదే నా ఇల్లు, నేను రాను అంటూ రాజేశ్వరి చేయిని విదిలిస్తుంది. లేదమ్మా, నువ్వు ఇక్కడ ఉంటే ఈ రాక్షసుడు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు, నిన్ను ఇంటికి తీసుకెళ్ళి నా కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా అని రాజేశ్వరి బతిమిలాడుతుంటుంది. వద్దు, మా బావని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను అంటూ కళ్యాణి గట్టిగా పట్టుకుంటుంది. వద్దు తల్లి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మాతో పాటు రా అంటూ రాజేశ్వరి మైథిలిని బలవంతం చేస్తుంటుంది. కానీ మైథిలి భయంతో కళ్యాణ్ హక్ చేసుకొని గట్టిగా పట్టుకుంటుంది. మైథిలి భయపడటం చూసి కళ్యాణ్ కంగారు పడుతూ, రాజేశ్వరి గారు ఆగండి, మైథిలి నా దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం లేదు, ఇలాంటి పరిస్థితిలో తనను మీరు బలవంతం చేయొద్దు ప్లీజ్ అని అంటాడు. నువ్వు మాట్లాడకు, ఇన్ని రోజులు నా కూతురు జీవితంతో ఆడుకుంది చాలు అంటుంది రాజేశ్వరి ఆవేశంగా. కళ్యాణ్ ఇక ఏమీ మాట్లాడలేక భయపడుతున్న తన్ని గట్టిగా పట్టుకుంటూ అనసూయం గారి వైపు చూసి, గ్రాని నువ్వైనా చెప్పు అని అంటాడు కంగారుగా. రాజేశ్వరి చెప్పిన మాట విని, ఇలాంటి పరిస్థితిలో మైథిలిని బలవంతంగా చేయడం మంచిది కాదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది అనసూయం గారు. నేను ఎవ్వరి మాట వినను, నా కూతురు జీవితం నాకు ముఖ్యం, నా కూతుర్ని ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వెళ్తాను అంటూ రాజేశ్వరి మైథిలిని కళ్యాణ్ నుంచి బలవంతంగా విడగొట్టి లాక్కొని వెళ్ళబోతుంటే మైథిలి భయపడుతూ బావా బావా అంటూ భయంతో ఏడుస్తూ కళ్యాణ్ దగ్గరికి రావాలని చూస్తుంటుంది. రాజేశ్వరి గారు ప్లీజ్, నేను చెప్పిన మాట వినండి, మైథిలిని ఇలా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అంటాడు కళ్యాణ్. నిన్ను మాట్లాడొద్దని చెప్పానా, నా కూతురు ఇక్కడ ఉంటే తన జీవితాన్ని నాశనం చేస్తావు, నీ గురించి తెలిసాక ఇక నిన్ను ఎలా నమ్ముతాను అంటూ ఆవేశంగా మైథిలిని లాక్కెళ్ళిపోవాలని చూస్తుంటుంది. బావా నన్ను పంపించకు, నేను నీ దగ్గరే ఉంటాను బావా అంటూ ఏడుస్తూ రాజేశ్వరిని విడిపించుకొని కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఈ పిచ్చిది. మైథిలి పరిస్థితి చూసి కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ రాజేశ్వరి గారి ముందల మోకాల మీద కూలబడి, నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రాజేశ్వరి గారు, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను, మైథిలి మీద నాకు ఇప్పుడు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు, నేను మైథిలి ఒకే రూమ్లో ఉన్నా, ఒకే బెడ్ మీద పడుకున్నా, నాకు కూతురు ఉంటే ఎలా చూసుకునేవాడినో ఇప్పుడు మైథిలిని అలా చూసుకుంటున్నాను, దయచేసి నా మాట నమ్మండి అంటూ చేతులు జోడించి కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకుంటాడు. ఎవరికీ తల వంచని కళ్యాణ్ అలా తగ్గటం చూసి అటు అనసూయం గారికి, ఇటు ఆర్య, అర్జున్, రాములమ్మకి కన్నీళ్ళు వస్తుంటాయి. నువ్వు ఎన్నైనా చెప్పు కళ్యాణ్, నీ గురించి విన్న తర్వాత నువ్వేంటో నాకు పూర్తిగా తెలిసింది, నా కూతురు అవసరాలను ఆసరాగా తీసుకొని తన తనువుని వెలకట్టావు, నీ బుద్ధి ఏంటో అక్కడే తెలుస్తుంది, నీలాంటి వాడిని ఎప్పటికీ నమ్మకూడదు, అసలు నా కూతురికి పిచ్చి పట్టిందే నీ వల్ల అని చెప్పి మైథిలి దగ్గరికి వెళ్ళి తనని బలవంతంగా లాక్కొని వెళ్ళబోతుంటే, నేను రాను, మా బావని వదిలి నేను రాను, బావా నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పు బావా అంటూ ఏడుస్తుంటుంది మైథిలి. కళ్యాణ్ తన పరిస్థితికి బాధపడుతూ మోహన్ దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకొని, మోహన్ ప్లీజ్, మైథిలి పరిస్థితి నువ్వైనా అర్థం చేసుకో, రేపు మైథిలి మామూలు మనిషి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే మీ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అడ్డురాను, నా బాబుని తీసుకొని మీకు దూరంగా వెళ్ళిపోతానని నీకు మాట ఇస్తున్నాను, ఇప్పుడైతే మైథిలిని ఇక్కడ ఉండనివ్వమని చెప్పు, నువ్వు చెప్తే రాజేశ్వరి గారు వింటారు మోహన్ అని రిక్వెస్ట్గా చెప్తుండగా మోహన్ కళ్యాణ్ చేతులు కోపంగా విదిలించి వెళ్ళి రాజేశ్వరి గారితో పాటు మోహన్ కూడా మైథిలిని పట్టుకొని లాక్కెళ్తుంటాడు. అలా ఇద్దరూ కలిసి ఏడుస్తున్న మైథిలిని బలవంతంగా లాక్కొని వెళ్ళబోతుంటే తన ఏడుపు చూస్తున్న కళ్యాణ్కి ఇక సహనం చచ్చిపోయి ఆ స్థానంలో కోపం వస్తుంటుంది. మైథిలి
పరిస్థితికి అనసూయం గారు, అర్జున్, ఆర్య, రాములమ్మ కూడా కన్నీళ్ళు పెడుతుంటారు. వద్దు మైథిలి, ఇక్కడ ఉండొద్దమ్మా అంటూ రాజేశ్వరి మొండితనంతో మైథిలిని గడప దాటి బయటికి లాక్కొని వెళ్ళబోతుండగా, ఆగండి అని కళ్యాణ్ అరుపు ఆవేశంతో గట్టిగా వినిపిస్తుంది. కళ్యాణ్ ఆవేశం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక విషయం, కొత్తగా పెట్టిన రైటర్ రేవతి అనే ఛానల్లో మాంగళ్య బంధం అనే సీరియల్ వీడియోలు కూడా చూస్తూ దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.